రావణుడికి ఆగ్రహం వచ్చి ఆ వానరాన్ని చంపేయండి అన్నాడు. అప్పుడు విభీషణుడు లేచి, అన్నయ్య, నువ్వు వేదాలు చదువుకున్నావు, ధర్మాలు చదువుకున్నావు, ఇలా దూతని చంపమని నువ్వు అనడం సరికాదు. దూతకి వెయ్యబడే శిక్షలు కొన్ని ఉన్నాయి. అవి తల గొరిగించడం, అవయవాన్ని తీసేయడం, వాత పెట్టడం. అయినా ఈ వానరాన్ని చంపితే నీ బలం అవతలి వారికి ఎలా తెలుస్తుంది? అందుకని వచ్చిన దూతని చంపొద్దు అన్నాడు. విభీషణుడి మాటలు విన్న రావణుడు, వానరాలకి తమ తోక అంటే చాలా ఇష్టం, అందుకని వీళ్ళ తోకకి నిప్పు పెట్టండి. కాలిపోయిన తోకతో ఈ వానరం తనని పంపిన వారి దగ్గరికి వెళుతుంది. అప్పుడు ఈ వానరం యొక్క మిత్రులు, బంధువులు చుట్టూ చేరి తోకలేని కోతి, తోకలేని కోతి అని ఏడిపిస్తారు అన్నాడు. అప్పుడు వాళ్ళు పాత బట్టలు పట్టుకొచ్చి హనుమ తోకకి చుట్టి నెయ్యి పోసి మంట వెలిగించారు. హనుమంతుడిని కట్టేసి రథం ఎక్కించి 4 కూడళ్ల మధ్యలోకి తీసుకెళ్ళి కర్రలతో కొడుతూ గూఢచారి, గూఢచారి అని ప్రకటించారు. ఆ లంకా పట్టణంలో మేడల మీద, మిద్దెల మీద అందరూ నిలబడి చూస్తున్నారు. అప్పుడు హనుమంతుడు, వీళ్ళు నన్ను కొడితే కొట్టారులే కానీ రాత్రి వేళలో ఈ లంకా పట్టణాన్ని అన్వేషించాను. ఒకసారి పగటిపూట ఈ రావణుడి బలం ఏమిటో, లంక యొక్క గొప్పతనం ఏమిటో చూసి సుగ్రీవుడికి చెబుతాను అనుకున్నాడు. వాళ్ళు హనుమని ఆ లంకా పట్టణం అంతా తిప్పాక ఆయన ఒక్కసారిగా కట్లను విడిపించుకొని ఎగిరి రాజద్వారం మీదకి దూకి తన చేతితో మండుతున్న తోకని పట్టుకున్నాడు. అప్పుడు కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళి, నీతో కిచకిచలాడిన ఎర్రమూతి కోతి తోకకి రావణుడు నిప్పు పెట్టించాడు అన్నారు. సీతమ్మ వెంటనే అగ్నిదేవుడికి ప్రార్థన చేసి, నేను సర్వకాలముల యందు రాముడికే సేవ చేసిన దానినైతే, రాముడినే మనసులో పెట్టుకున్న దానినైతే, నాకు భాగ్య విశేషం మిగిలి ఉంటే, రాముడికి నా మీద ప్రేమ ఉంటే, సుగ్రీవుడు నన్ను తీసుకెళ్ళి రాముడితో కలపడం యథార్థమైతే హనుమ యొక్క తోకకి నిక్షేపింపబడిన అగ్ని చల్లబడుగాక అంది. వెంటనే హనుమ తోకకి ఉన్న అగ్ని వెన్న ముద్దలా చల్లగా అయిపోయింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, అవునులే, నేను వస్తుంటే మైనాకుడు నాకు ఆతిథ్యం ఇచ్చాడు, సముద్రుడు నమస్కారం చేశాడు, రాముడి పేరు, సీతమ్మ పేరు చెబితే ప్రకృతిలో ఉపకరించనిదేముంటుంది? నా తండ్రి వాయుదేవుడికి అగ్నిదేవుడు స్నేహితుడు, అందుకని నాకు ఇలా ఉపకారం చేస్తున్నాడు అని అనుకొని ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిదేవుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను అనుకుని మొదట ప్రహస్తుడి ఇంట్లో నిప్పు పెట్టాడు. అలా అన్ని ఇళ్ల మీదకి దూకుతూ నిప్పు పెడుతూ వెళ్ళిపోయాడు. రావణుడి ప్రవర్తన వల్ల ఇంతకాలం కడుపు మండిపోయి ఉన్న దిక్పాలకులు అవకాశం దొరికిందని ఆనందపడ్డారు. హనుమ అలా నిప్పు పెట్టగానే అగ్నిదేవుడు కాల్చేస్తున్నాడు. వాయుదేవుడు వేగంగా వీచి అగ్నిని పట్టుకెళ్ళి అన్ని ఇళ్ల మీద వేసేశాడు. లంక అంతా కాలిపోతుంది. అప్పుడు హనుమంతుడు సంతోషంగా వెళ్ళి త్రికూటాచల పర్వతం మీద నిలబడి చూసేసరికి ఎదురుగా లంకంతా కాలిపోతూ కనిపించింది. అప్పుడు ఆయన, అరెరే, ఎంత పని చేశాను! అగ్నిని తీసుకెళ్ళి నీళ్లలో పడేసినట్టు కోపాన్ని విడిచిపెట్టినవాడు ధన్యుడు. నేను లంకని కాల్చేశాను. ఈ లంకలో సీతమ్మ కూడా
కాలిపోయి ఉంటుంది. ఏ సీతమ్మ తేజస్సు చేత నా తోకని అగ్ని కాల్చలేదో అటువంటి సీతమ్మని అగ్ని కాలుస్తుందా? సీతమ్మే అగ్నిని అగ్ని కాలుస్తుందా అని అనుకున్నాడు. ఇంతలో అటుగా వెళుతున్న భూమికి దగ్గరగా ఆకాశంలో ఎగురుతూ శుభవార్తలు చెప్పే దేవగాయకులు, ఏమి ఆశ్చర్యం! ఇవాళ ఒక వానరుడైన హనుమ 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకా పట్టణాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ఆ లంక అంతా కాలిపోతుంది. కానీ శింశుపా వృక్షము, ఆ వృక్షము కింద కూర్చున్న సీతమ్మకి ఎటువంటి అపకారము జరగలేదు. అలాగే విభీషణుడి ఇల్లు కూడా ఏమీ జరగలేదు అన్నారు. అప్పుడు హనుమంతుడు శింశుపా వృక్షం కిందన కూర్చున్న సీతమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ, లంకంతా కాల్చేశాను. రావణుడికి చెప్పవలసిన మాట చెప్పేశాను. నువ్వేమీ బెంగ పెట్టుకోకు. వాడు ఇప్పటికే భయంతో సగం చచ్చిపోయాడు. రాముడి కోసం వాడిని వదిలేశాను. లేకపోతే వాడి 10 తలకాయలు గిల్లేసేవాడిని. అమ్మా, నేను బయలుదేరుతాను. తొందరలోనే నీకు పట్టాభిషేకం జరుగుతుంది. శోకమునకు గురికాకు అని సీతమ్మతో చెప్పి ఒక్క దూకు దూకి ఆకాశంలోకి ఎగిరి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆకాశంలోని మేఘాల్ని తాగుతున్నాడా అన్నట్టుగా ఎగురుకుంటూ వెళ్ళి ఉత్తర దిక్కున హనుమ కోసం ఎదురు చూస్తున్న వానరముల దగ్గరికి చేరుకోగానే ఒక పెద్ద నాదం చేశాడు. అక్కడున్న వానరాలు ఆకాశం బద్దలయ్యిందా అనుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ జాంబవంతుడి దగ్గరికి వచ్చి, తాత, అంత పెద్ద అరుపు వినిపిస్తోంది, అది హనుమదేనా అన్నారు. జాంబవంతుడు అప్పుడు అన్నాడు, ఇది ఖచ్చితంగా హనుమే. హనుమకి ఒక కార్యం చెబితే అవ్వకపోవడం అన్నది ఉండదు. తాను వెళ్ళిన పని అయ్యింది కాబట్టే ఇంత పెద్ద మహానాదం చేశాడు అన్నాడు. హనుమని అంత దూరంలో చూడగానే వానరులంతా పరుగులు తీశారు. అప్పుడు హనుమంతుడు చూడబడెను సీతమ్మ అని ఒక పెద్ద కేక వేసి మహేంద్రగిరి పర్వతం మీద దిగారు. హనుమంతుడు అంగదుడు మొదలైన వారికి తన ప్రయాణం గురించి చెప్పాడు. అప్పుడు అంగదుడు, అంతా తెలిసిపోయింది కదా, ఇంకా రాముడికి చెప్పడం ఎందుకు? ఇలాగే వెళ్ళిపోయి ఆ రావణుడిని సంహరించి సీతమ్మను తీసుకొచ్చి రాముడికి ఇచ్చేద్దాము అన్నాడు. అప్పుడు జాంబవంతుడు, తప్పు, అలా చెయ్యకూడదు. పెద్దలు చెప్పినట్టు చెయ్యాలి తప్ప స్వతంత్రంగా చేయకూడదు. ఈ విషయాలని రాముడికి చెప్పి రాముడు ఎలా చెబితే అలా చేద్దాము అన్నాడు. వానరులందరూ పరుగు పరుగున రాముడి దగ్గరకు వెళ్ళి, రావణుడు సీతమ్మని లంకలో శింశుపా వృక్షం కింద ఉంచాడు. సీతమ్మ చాలా బాధపడుతుంది. మనం తొందరగా వెళ్ళి తీసుకొచ్చేయాలి అన్నారు. అప్పుడు రాముడు, సీత నా యందు ఎలా ఉంది అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు దక్షిణ దిక్కుకి నమస్కరించి, సీతమ్మ తపస్సుని పాటిస్తుంది, నీ యందు పరిపూర్ణమైన ప్రేమతో ఉంది అని సీతమ్మ చెప్పిన ఆనవాళ్లన్నీ చెప్పి చూడామణిని ఇచ్చి, సీతమ్మ కేవలం 1 నెల మాత్రమే ప్రాణాలని నిలబెట్టుకుంటానంది. మనం తొందరగా బయలుదేరి వెళ్ళి రావణుడిని సంహరించి సీతమ్మను తీసుకురావాలి అన్నాడు. మరి ఆ తర్వాత జరిగిన రామాయణ కథను మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైకుల ద్వారా వీడియో మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఆప్తులతో షేర్ చేసుకోండి. సెలవు మరి. జై శ్రీరామ్.